శ్రమ ద్వారా నీవు నాతోటి ఏమి చెప్పదలుచుకున్నావు? డూ యూ హ్యావ్ దిస్ రియాక్షన్? ఈ శ్రమ నాకు అనుమతించబడుతుంది అంటే నువ్వు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టాక్ టు మీ లార్డ్? వాట్ డూ యూ వాంట్ టు కన్వే టు మీ? నాతోటి ఏం చెప్పదలుచుకున్నావు? ఈ శ్రమ ఇది చాలా ముఖ్యమైనదండి, చాలా ముఖ్యమైనది. యూ షుడ్ ఆస్క్. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు ఓపెన్ ద వర్డ్. ప్రార్థన మనము దేవునితో మాట్లాడేది, వాక్యము దేవుడు మనతో మాట్లాడేది. నమ్మిన వారు ఆమెనని చెప్తారా? ప్రార్థన అనేది రాయబడిన ఒక కాగితం పైన రాసిన ప్రార్థన చదవటము ప్రార్థన నిశ్చయముగా కాదు. డోంట్ రీడ్ ప్రేయర్స్. ప్రే విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్, విత్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్, విత్ ఆల్ ఆఫ్ యువర్ స్పిరిట్. ప్రార్థన మీరు దేవునితో మాట్లాడేది. మీరు మాట్లాడినంత వరకు మాట్లాడారు, కానీ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు మీరు ఆలోచన చేస్తారా? అప్పుడు తీయాలి ఆయన వాక్యం. ఆయన వాక్యం తీస్తే మనకి తేటగా బయలుపరుస్తాడు ఏం చేయాలి. మీరు ఈ శ్రమలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నువ్వు యూఆర్ ట్రైంగ్ టు టెల్ మీ సంథింగ్ లార్డ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు టెల్ మీ? వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు టెల్ మీ? యోసేపు జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి. దేవుడు హీ వాస్ ట్రైంగ్ టు టెల్ హిమ్ సంథింగ్. నువ్వు మీ పితరులందరికీ ఒక రక్షకుడిగా మారుతావు. అందుకే ఈ శ్రమ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రతి హెచ్చింపు ముందు గొప్ప శ్రమ ఉంటుంది. బిఫోర్ ఎవ్రీ ప్రమోషన్ దర్ ఇస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ సఫరింగ్. సఫరింగ్ నా జీవితంలో నుండి తీసివేయబడును గాక అని ప్రార్థన చేయకండి. ఈ సఫరింగ్ ద్వారా నువ్వు నాతోటి ఏం మాట్లాడదలుచుకున్నావు, ఏం నేర్పించగలుగుతున్నావు, ఏమి చెప్పగోరుతున్నావు దేవా అని అడగాలి. ఈ సఫరింగ్లో దేవా ఎన్నోసార్లు ఈ శ్రమలు వస్తుంటాయి, కానీ ఆర్ యూ లెర్నింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్? దాని ద్వారా ఏమైనా లెసన్ నేర్చుకుంటున్నారా? లేకపోతే లెసన్ నేర్చుకోకపోతే, పాఠము నేర్చుకోకపోతే మరలా అదే శ్రమలు మనల్ని దాడి చేస్తానే ఉంటాయి, మనల్ని తాకుతానే ఉంటాయి. మీరు నేర్చుకునేంత వరకు అవి మిమ్మల్ని వదిలిపెట్టవు. ఇట్స్ లైక్ ఎ లెవెల్ ఉంటాయి కదా గేమ్స్లో. ఈ లెవెల్ కూడా, ఈ లెవెల్లో నువ్వు ఇది సాధించి జయించి దాని తగ్గట్టు నువ్వు జీవిస్తే నువ్వు నెక్స్ట్ లెవెల్కి అంటే హెచ్చింపులోకి వెళ్తావు. కానీ నువ్వు నేర్చుకోకపోతే నువ్వు అక్కడే అదే స్థితిలో ఉంటావు. ఈరోజు మన జీవితంలో ఒక శ్రమ అనుమతించబడ్డదంటే నేర్చుకోవాలి. నేర్చుకోమంటావు అయ్యా? దావీదు నేర్చుకున్నాడు, పాపంలో పడ్డాడు, శ్రమను అనుభవించాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హీ లెర్న్డ్. మరలా అటువంటి పని చేశాడా? చేయలేదు. బికాజ్ హీ లెర్న్డ్. ఆ శ్రమలో తెలుసుకున్నాడు. ఆ బిడ్డ చచ్చిపోయేటప్పుడు తెలుసుకున్నాడు, ఇది దేవుడు అనుమతించిన శిక్ష, నా పాపానికి తగిన శిక్ష నేను పొందుకుంటున్నాను, కాబట్టి నేను ఇంకెప్పుడు కూడా ఇది చెయ్యను అని నిశ్చయించుకున్నాడు. ఇంకెప్పుడు చేయలేదు. ఈరోజు మన శ్రమలో కూడా దేవుడు ఒక పాఠం నేర్పించడానికి ఆ శ్రమను అనుమతించాడు. మీ నోరు సరిగ్గా లేదా, నోరుకి కళ్ళెము పెట్టుకోమని దేవుడు ఆ శ్రమను అనుమతించాడేమో. మీ ప్రవర్తన, మీ దృశ్యాలు, మీరు చూసే దృశ్యాలు సరిగ్గా లేవా? లేకపోతే మీరు పెట్టుకున్న సంబంధాలు సరిగ్గా లేవా? ఏదో విషయంలో దేవుడు చెప్తానే అన్నాడు, శ్రమలు అనుమతించాడు, కానీ స్టిల్ యూఆర్ నాట్ రియలైజింగ్. హౌ మెనీ టైమ్స్ డస్ గాడ్ హ్యావ్ టు పనిష్ యూ ఆర్ టు కరెక్ట్ యూ ఫర్ యూ టు ఫైనలీ లెర్న్ ద లెసన్? అర్థమవుతుందండి? ఎన్నిసార్లు చేయమంటారు దేవుడికి ఆల్రెడీ హృదయపూర్వకంగా శిక్షించాలని ఆయనకు ఆశ లేదు, ఆయనని మనం బాధ పెట్టాలని ఆయనకు ఆశ లేదు. కానీ మనము నేర్చుకోవట్లేదు కాబట్టి మరలా అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఇప్పటికైనా ఓహో అందుకేనా దేవా ఇది చేసినందుకేనా, ఐ విల్ లెట్ ఇట్ గో లార్డ్, ఐ విల్ లెట్ గో, అది వదిలిపెడతాను, ఇది చెయ్యను, ఇలా ఉండను అని మనము నిశ్చయించుకొని దాని తగ్గట్టు జీవిస్తే వస్తుంది హెచ్చింపు, వస్తుంది ఎదుగుదల, వస్తుంది నెక్స్ట్ లెవెల్. ఈరోజు దేవుని అడగండి, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టాక్ టు మీ త్రూ దిస్ సఫరింగ్? ఇదొక రకమైన శ్రమ. మొదటి ఏంటిది? పాపము లేకపోతే భక్తి పరులకి కలిగే శ్రమ. రెండవది ఏంటిదంటే దేవుడు మీతో ఏదో చెప్పదలుచుకున్న శ్రమ. మూడో శ్రమ ఏంటిదంటే మనుషుల ద్వారా, మాటల ద్వారా గాయాలు కలుగుతూ ఉంటుంది. మనుషుల మాటలు, మనుషుల ప్రవర్తన, మనుషులు చేసే కార్యాలు బట్టి ఈ శ్రమలు, ఈ గాయాలు మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రీతిగా ఈ 3 కేటగిరీస్లో ఈ శ్రమ కలుగుతుంది. అపవాది ద్వారా, దేవుడు అనుమతించిన ద్వారా, లేకపోతే భక్తి ఉండటం ద్వారా, భక్తిహీనులుగా ఉండటం ద్వారా, అదే రీతిగా దేవుడు చెప్పదలుచుకున్న ద్వారా, ఆఖరి ఏంటిదంటే మనుషుల ద్వారా కలిగే శ్రమ, మనుషుల మాటలు బట్టి కలిగే శ్రమ. ఆ మనుషుల మాటలు, మనుషులు మీ గురించి చెడ్డుగా ఘోరంగా మాట్లాడినప్పుడు
మీకు కలుగుతుంది పెద్ద గాయం అండి. మనుషులు చేసే గాయాలు అంతా ఇంత కావు. ఎందుకంటే ఆ మాటలు ఎలా ఉంటాయంటే కత్తితోటి గుచ్చినట్టు ఉంటాయి ఆ మాటలు. నిజమా నేను ఇంత ద్రోహినా? నిజమా? am I that unworthy? am I that stupid? am I that foolish? అని మనకి మనపైనే డౌట్స్ కలిగేలాగా ఉంటాయి మనుషుల మాటలు. ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి? పీపుల్ రిజెక్టింగ్ యూ, పీపుల్ టాకింగ్ ఇల్ ఆఫ్ యూ, పీపుల్ ఆల్వేస్ పాయింటింగ్ అవుట్ అట్ యూ. మీకు మీ మీదే డౌట్స్ కలిగేలాగా చేస్తుంది. ఓహో అయితే నేను చాతగాని వాడినా, ఓహో అయితే నాకు నిజంగా ఇది లేదా అని. అగైన్ రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ద పీపుల్ హూ ఆర్ టాకింగ్, ఇట్ ఈస్ ద ఎనిమీ దట్ ఈస్ టాకింగ్ త్రూ దెమ్. మిమ్మల్ని గాయపరచాలంటే వాడికి ఒక శరీరం కావాలి కదా, వాడికి ఒక అథారిటీ కావాలి. కాబట్టి మనుషులు, అందుకని మనం పోరాడేది మాంసముతోటి కాదు, రక్త మాంసాలతోటి కాదు, కానీ దురాత్మలతోటి, లోకనాథులతోటి ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనుషులు గాయాన్ని పట్టుకొని చాలాసార్లు మీరు అంటారు, ఎస్ ఐ ఫర్గివ్ యూ, నేను క్షమిస్తున్నాను, నేను విడిచిపెడుతున్నాను అంటారు. కానీ హృదయ లోపల ఒక నాగింగ్ ఫీలింగ్. వాళ్ళు అన్నారు మాట, ఆ మాట నిజమేనేమో, అది సత్యమేనో. మీరు వదిలిపెట్టారు, మీరు క్షమించారు, మీరు మరలా యథావిధిగా ఉన్నారు. కానీ హృదయంలో మాత్రం అది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. కానీ అప్పుడు అడగాలి ఏంటి తెలుసా? దేవా, వేర్లతో సహా దాన్ని పెరికివేయ్యా, ఆ మాటల్ని తీసివేయి. ఐ నో హూ ఐ యామ్ ఇన్ క్రైస్ట్ జీసస్. హల్లెలూయా. నేను క్రీస్తు యేసునందు అత్యధిక విజయము పొందినవాడు. ఐ మోర్ దెన్ అ కాంక్రర్. డిక్లేర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. గాడ్ నెవర్ కండెమ్స్ అండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎప్పుడైనా దేవుడు ఈ వాక్యలో మీరు చూసారా, నువ్వు పాపివి, నువ్వు భ్రష్టుడివి అని అంటాడేమో అని అంటాడు. అనిన వెంటనే మరలా ఏమంటాడు, నువ్వు నా తిరిగిరా, నేను క్షమించి తరతరాలకి దీవెనకరంగా చేస్తాను. ఎప్పుడైనా ఈ వాక్యలో నువ్వు పనికిరాని వాడవు అని చెప్పాడా? ఎప్పుడైనా నువ్వు చేత కాదు, నువ్వు చచ్చిపో అని మాటలు నో. ఇఫ్ దోస్ వర్డ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ పీపుల్, రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ద పీపుల్, ఇట్ ఈస్ నెవర్ గాడ్, ఇట్ ఈస్ ద డెవిల్ దట్ ఈస్ యూజింగ్ ద పీపుల్ టు టాక్ అగేన్స్ట్ యూ, టు డిసప్పాయింట్ యూ, టు డిస్కరేజ్ యూ అండ్ టు మేక్ యూ ఫీల్ రిజెక్టెడ్ అండ్ లోన్లీ. నమ్మండి, ఈరోజు పదే ఆ మాటలు మాట్లాడుతున్నారంటే నో, యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్. నేను నిలబడతాను. దేనిపైన నిలబడతా? క్రీస్తు అనే బండ పైన, ఈ వాక్యం పైన. ఈ వాక్యము నా గురించి ఏం చెప్తుందో అదే నేను నమ్ముతా. ఈ వాక్యము నా గురించి ఏం చెప్తుంది? నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ఆయన రక్తం ద్వారా నీతిమంతునిగా మార్చబడ్డావు, నువ్వు దేవునికి ఎంతో ప్రియమైన వాడవు, దేవుడు తన చేతులు చాచి నేను కౌగలించుకుంటాడు. ఈ మాటలు దేవుడు వాక్యం చెప్తుంది. ఎనీథింగ్ అగేన్స్ట్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. రిమెంబర్ దట్. మనుషులన్న మాటలకి మీరు ఊరికే కృంగిపోతున్నారా? ఇంతేనేమో, అవునేమో, వారు చెప్పింది కరెక్టేమో, నిజంగా నాకు చేత కాదేమో, ఐఎమ్ లైక్ దిస్. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు అలాగ పెంచుతూ ఉంటారండి. యు ఆర్ యూజ్లెస్ అని పెంచి ఎలాగ అయిపోతుంది అంటే ఆ బిడ్డ కాన్ఫిడెన్స్ ఉండదు పెద్దగా అయిన తర్వాత. నాకు రాదు, మా తల్లిదండ్రులు చెప్పారు కదా, మా తల్లిదండ్రుల కంటే బాగా ఇంకా ఎవరికి తెలుస్తుంది, వాళ్ళందరూ కరెక్టేమో. ఆ స్వభావం లేని వాడికి కూడా పుట్టించుకొని వస్తారా తల్లిదండ్రులు అన్న మాటలు బట్టి. ఈరోజు డోంట్ బిలీవ్, దో ఇట్ ఈస్ యువర్ ఓన్ మదర్, దో ఇట్ ఈస్ యువర్ ఓన్ ఫాదర్, దో ఇట్ ఈస్ యువర్ స్పౌస్, ఎవరు మీకు ఎంతో దగ్గర రక్త సంబంధులు అయినప్పటికీ వారి మాటలు నమ్మకండి. ఈరోజు వాక్యము తీసినప్పుడు ఇర్మియా 9 గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది, మీ సొంత సహోదరి మాటలు కూడా నమ్మకండి అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. తెలుసా అండి? మీరు తర్వాత చదవండి, టైం అయిపోయింది కాబట్టి నేను తీయట్లేదు. మీ సొంత సహోదరుణ్ణి కూడా నమ్మకండి, ఎందుకంటే అందరూ మోసం చేసేవారే. అట్లా అంటే నేను ఎవరిని నమ్మద్దా? దేవుని కంటే ఎవరిని ఎక్కువగా నమ్మకండి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దేవుణ్ణి నమ్మినంతగా ఏ మనుష్యుడిని నమ్మకండి. మొదట ఆయనని వెతకండి, మొదట ఆయన నీతిని వెతకండి, దాని తర్వాతనే ఎవరైనా. ఈరోజు దేవుడు మీతోటి చెప్తున్న మాట, ఆ చేదుని తీసివేయండి, ఆ చిన్న లోపల దాగి ఉన్న ఆ మాటలు కూడా పెరికివేయండి. యూఆర్ గోయింగ్ టు గాడ్ అండ్ యూఆర్ స్టిల్ నాట్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్. ఈ వర్డ్ నుండి నాకు వాక్యం రావట్లేదా? నేను ఎన్నోసార్లు వాక్యం తీస్తున్నాను కానీ నాకు ఎటువంటి మాట వాగ్దానము రావట్లేదా అన్న పరిస్థితిలో ఉన్నారా? దేవుడు మీ స్వరము మీ మనసులో మాట్లాడుతున్నాడేమో, లేకపోతే దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడేమో, లేకపోతే వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మాట్లాడుతున్నాడేమో.
ఏదో ఒక రీతిగా దేవుడు మాట్లాడకుండా మాత్రం ఉండలేడండి. ఎవరినైతే ఆయన ప్రేమిస్తాడో వారినే శిక్షిస్తాడు. కీర్తనలు 103:4 చూద్దామండి. కీర్తనలు 103:4. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములు అనుంది, కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే టెండర్ మర్సీస్ అంట. టెండర్ మర్సీస్. టెండర్ అంటే ఎంత జెంటల్గా హ్యాండిల్ చేస్తాడో దేవుడు, అంత జెంటల్గా హ్యాండిల్ చేస్తాడంటే గాయపరచబడిన వారిని. ఈరోజు మన బిడ్డలకి ఏమైనా గాయమైంది అనుకోండి, లేకపోతే ఒక సర్జరీ చేయాలనుకోండి, ఎంత మెల్లగా ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తాం కదా. ఈరోజు మీరు బాధపడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను అంత టెండర్గా, అంత జాగ్రత్తగా, అంత సున్నితముగా మీ ఎడల ప్రవర్తిస్తున్నాను. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుతాను. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని లేపుతాను. చచ్చిపోవాలన్న ఈ మాటల నుండి నేను లేపుతాను. ఏది మీరు అందరు చెప్తారండి, నేను చావను. గట్టిగా చెప్పండి, నేను చావను, సజీవుడనై సజీవురాలనై యెహోవా కార్యములను వివరిస్తాను. I will not die but live and declare the works of the Lord. If you believe, say amen.